హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్. ఈరోజు టాపిక్ ఏంటంటే దూడల పెంపకం. దూడలు చాలామందికి పెంచడానికి రాదు, అది మధ్యలో చనిపోవడం, చాలా ఇష్యూస్ అవుతాయి. ఎదుగుదల సరిగా కాకపోవడం, లాంగ్ టర్మ్ పడుతుంది ఎదగడానికి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ వీడియోలో చెప్తాను, మొత్తం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే బర్రె ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం ఏం జాగ్రత్త తీసుకోవాలంటే, కొంతమంది సార్ మేతలు మారుస్తారు, మేతలు దాన కానీ అది చేంజ్ చేస్తారు. అవి చేంజ్ చేయద్దు. మనం ఫీడ్ అనేది ఒకటే రకంగా ఇవ్వాలి. వరకు కట్టి నుంచి అయినంత వరకు ఫీడ్ చేంజ్ చేయడం వల్ల అబార్షన్స్ అవుతాయి, దూడ హెల్తీగా రాకపోవడం, బర్రె కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి పశువులకి. మనం పచ్చి మేత కానీ ఎండుగడ్డి కానీ దాన కానీ ఒకటే రకం ఇవ్వాలి. ఆ ఫీడ్ చేంజ్ అనేది చేయొద్దు. చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ముఖ్యంగా స్టెప్ అనేది ఫస్ట్ స్టెప్ అది తీసుకోవాలి, ఫీడ్ చేంజ్ చేయొద్దు. సెకండ్ టాపిక్ ఏంటంటే పాలు ఎంత తాపాలని చాలామంది తెలియదు. ఫస్ట్ పశువు ఈనగానే ఒక 1 hour 2 hours లోపల ఆ ఫస్ట్ వచ్చే పాలు అనేది ఖచ్చితంగా తాపాలి. 1 hour 2 hour లోపలనే తాపాలి. దాని టైం ఎక్కువ తీసుకోకుండా 1-2 hours గ్యాప్లోనే ఆ ఫస్ట్ వచ్చే పాలనే తాపాలి. దానివల్ల దూడకి హెల్ప్ ఏమవుతుంది అంటే అది ఆరోగ్యంగా ఉంటుంది, అది ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అది ఖచ్చితంగా తాపాలి. 1 hour 2 hours లోపల కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే జున్ను పాలు ఎంతమందికి ఎంత తాపాలి అని తెలియదు. జున్ను పాలు బర్రె వారం రోజులు ఇచ్చినా, 3 రోజులు ఇచ్చినా, 4 రోజులు ఇచ్చినా దాన్ని సరిపోయినంత తాపండి ఫస్ట్. ఆ తాపడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కొంతమంది అపోవాలు, మోషన్స్ పెడితే దూడ మెత్తగా అవుతుంది, అవన్నీ ఏముండయి. మీరు దాన్ని తాపిన తర్వాత మీరు అనేది పాలు అనేది పిండేసేయాలి. ఫస్ట్ మీరు కొంచెం ½ లీటర్ తాపడం, లీటర్ తాపడం అన్నీ చేయకండి. దాన్ని కడుపు నుండి తాగిన తర్వాతనే మీరు పాలు అనేది పిండాలి. ఆ తర్వాత మిల్కింగ్ ఎంత ఇవ్వాలంటే, ఆ జున్ను పాలు అయిపోయిన తర్వాత డైలీ 1 లీటర్, పూటకు లీటర్ పాలు అనేది దూడకు అవసరం అండి. ఒక 3 months వరకు అది ఖచ్చితంగా అవసరం. డైలీ మార్నింగ్ 1 లీటర్, సాయంత్రం 1 లీటర్ ఖచ్చితంగా తాపాలి. ఆ 3 months తర్వాత ఏంటంటే 3 months తర్వాత మనం ఫుడ్ అనేది మేత తినడం మెల్లమెల్ల అలవాటు అయిన కొద్దీ పాలు అనేది తగ్గించాలి. మనం ఇప్పుడు లీటర్ ఇచ్చేదాన్ని ½ లీటర్ తీసుకురావాలి. థర్డ్ టాపిక్ వచ్చేదంటే డివార్మింగ్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దూడ పుట్టినాక 15 days నుంచి 20 days మధ్యలో ఫస్ట్ డివార్మింగ్ చేయాలి. సెకండ్ డివార్మింగ్ వచ్చేసి మనం ఫస్ట్ డివార్మింగ్ డేట్ నుంచి 1 month ఆఫ్టర్ 3 months వరకు ఆఫ్టర్ 1 month డివార్మింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. డివార్మింగ్తో పాటు డివార్మింగ్ చేసిన ఒక 2 days తర్వాత లివర్ టానిక్ కూడా తాపాలి. ఇంకోటి దూడలకు ఫస్ట్ డివార్మింగ్ ఏది తాపాలని అనుకుంటే, ఫస్ట్ డివార్మింగ్ వచ్చేసి పైపర్జన్ వాడాలి. పైపర్జన్ వాడిన తర్వాత మంత్లీ మెడిసిన్ అనేది చేంజ్ చేయాలి. ఒక్కటే వాడడం వల్ల లోపల ఉన్న పురుగులు అనేది అలవాటు పడిపోతాయి. దానివల్ల ఇంపాక్ట్ పెద్ద ఏముండదు. మనం మందులు వాడచడం వల్ల బాగా పనిచేసి దూడ కూడా బాగుంటుంది. లివర్ టానిక్ కూడా దాంతోపాటు ఖచ్చితంగా వాడాలి. మనం ఆఫ్టర్ 3 months తర్వాత కంటిన్యూ ఒక 6 months వరకు మంత్లీ వేసుకొని తర్వాత ఆఫ్టర్ 3 months ఒకసారి యూజ్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఫీడ్ మేనేజ్మెంట్, అలాగే రూమెన్ డెవలప్మెంట్. దూడలకి ఏంటిదంటే 3 months వరకు రూమెన్ డెవలప్మెంట్ కాదు, అరుగుదల సిస్టమ్ అనేది కడుపులో ఉండదు. కొంతమంది తెలియక అప్పుడప్పుడు మేతలు వేయడం వాటి వల్ల అవి చనిపోతాయండి. ఒక 6 months, ఆఫ్టర్ 6 months వరకు చనిపోతాయి, బతకలేవు. రూమెన్ డెవలప్మెంట్ అనేది కాదు. ఫీడ్ ఏం చేయాలంటే, మనం మిల్కింగ్ ఇచ్చిన 3 months తర్వాత మెల్లగా కొంచెం గరక కానీ ఉరిగడ్డి కానీ అలవాటు చేయాలి. వాటర్ పెట్టకుండా మెల్లిమెల్లి కొంచెం ఆ గడ్డిని అలవాటు చేసుకుంటే అది అలవాటు పడిపోతుంది. ఆఫ్టర్ 3 months మనం మెల్లిమెల్లి కొంచెం గడ్డి కుట్టి అలవాటు చేసుకుంటే కొద్ది ఇవ్వాలి. దాంతోపాటు దాన కూడా అలవాటు చేయాలి. దానిలో మినరల్ మిక్చర్ ఖచ్చితంగా వాడాలి. ఇదైతే మినరల్ మిక్చర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. దాంతోపాటు మినరల్ మిక్చర్. ఇంకోటి ముఖ్యంగా చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దూడల్ని పాలు ఉండిన తర్వాత బర్రెకి ఒక 20 minutes వరకు వదిలేయండి పాలు తాగడానికి. దానికి ఇంకోటి పాలు నెమ్మడే కట్టేయకుండా కొంచెం ఫ్రీ టైం తిరగడానికి ఉంచండి, కొంచెం టైం ఇవ్వండి. మేజర్ ఏం చేయాలంటే, ఒక 6 months వరకు దూడని తాడు పెట్టి కట్టేయద్దు. కొంచెం ఏరియా స్పేస్ అని మీ ఫామ్లో వదిలేసుకొని దాన్ని ఫ్రీగా వదిలేయండి. ఒక 6 months వరకు దూడ తాడు పెట్టకుండా కట్టేయద్దు. ఒక 6 months వరకు ఫ్రీగా వదిలేయండి. దాన్ని తిరిగి కొంచెం ప్లేస్ వదిలేసేటట్టు చూసుకోండి. ఇదంతా సరిగ్గా మెయింటైన్ చేస్తే మనకు హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ లాగలు ఉంటే ఒక 18 months నుంచి 2 years మధ్యలో అవి మొత్తం రెడీ అయిపోతాయండి. బర్రె దూడలు వచ్చేసి ఒక 2.5 years నుంచి 3 years మధ్యలో పడుతుంది మొత్తం రెడీ కావడానికి. ఎంత ప్రాపర్ మెయింటైన్ చేస్తే డైరీ అనేది ఎప్పటికీ లాస్ కాదు. దూడల వల్ల చాలా లాభం ఉంటుంది. ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. వీటిని మాత్రం పట్టించుకోకుండా ఉంటే డైరీ అనేది లాస్ అయితే ఖచ్చితంగా. ఈరోజు మనకు బర్రె అడ్డిట్ అయినా దూడ రేపు ఉపయోగపడుతుంది. దూడని ప్రాపర్గా పెంచాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.